హాయ్ అండి. ఈ వేసవిలో చాలామందికి ఫేవరెట్ అయిన మజ్జిగ చారుని లేదా మజ్జిగ పులుసుని టేస్టీగా ఇంకా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దాదాపు అందరికీ మజ్జిగ చారు తయారీ విధానం తెలిసే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో శనగపిండి వేసి, బెండకాయలు వేసి లేదా సొరకాయలు లాంటివి వేసి చేస్తూ ఉంటారు. అయితే ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో చాలా సింపుల్గా బేసిక్ మజ్జిగ చారుని ఎలా చేసుకోవాలో చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా 2 కప్పుల పెరుగుని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి పెరుగుని గడ్డలు లేకుండా బాగా చిలకాలి. మజ్జిగ చారు కోసం పెరుగు కమ్మటిది కాకుండా కొంచెం పుల్లటి టేస్ట్ ఉండే పెరుగు అయితే బావుంటుంది. పెరుగునంతా బాగా చిలికిన తర్వాత ఇందులో 1 కప్పు నీళ్లు పోసి ఒకసారి కలిపి మజ్జిగ కన్సిస్టెన్సీని మీకు నచ్చినట్లుగా సరిపడే నీళ్లు పోసి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లంని రోట్లో వేసి మెత్తగా దంచి అల్లం పేస్ట్ని మజ్జిగలో వేసి కలపండి. అల్లం వేయడం వల్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే అజీర్తి కాకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్ల నూనె పోసి కాగాక 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. అందులోని 1 స్పూను ఆవాలు, జీలకర్ర కూడా వేసి అవి కాస్త చిటపటలాడాక 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇందులోని 3 ఎండుమిర్చీల ముక్కలు, కారానికి సరిపడా 5-6 పచ్చిమిర్చిని నిలువుగా చీరి వేసుకోవాలి. ఇవన్నీ నూనెలో కాస్త వేగాక 1/2 స్పూను ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే చిన్న సైజు ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసిన ముక్కలు కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసి ఒకసారి కలిపి అర నిమిషం పాటు ఉల్లిపాయల్ని వేపాలి. మజ్జిగ పులుసులో ఉల్లిపాయల్ని ఎక్కువగా వేపకూడదు కాబట్టి ఉల్లిపాయలు కాస్త పచ్చి పచ్చిగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందులో తయారు చేసిన మజ్జిగని పోసి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలిపి సర్వ్ చేయడమే. ఈ వేసవిలో అన్నంలోకి కలుపుకొని తినటానికి ఎన్ని కూరలున్నా సరే మజ్జిగ పులుసుకి సాటేది రాదు. మరి సమ్మర్ స్పెషల్ అండ్ సింపుల్ మజ్జిగ పులుసు రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.